హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వేసవిలో మనకి చలవ చేసేవి మా అమ్మమ్మ ఎప్పుడు చేసి పెట్టేవాళ్ళండి. మా అమ్మమ్మ చేసి మా అమ్మ నాకు చేసి పెట్టారు. సేమ్ అదే ఫాలో అవుతున్నాను. నేను మా అబ్బాయికి చేసి పెడుతున్నాను అనమాట. సమ్మర్లో ఎక్కువగా చేసుకునే వంటకం అండి ఇది. ఇదేంటి అని అంటే పెసరపప్పు, అలాగే అల్లము, టమాటా అనేది ఆప్షను, పచ్చిమిర్చి, ఎల్లిపాయ గర్భాలు ఇలా తీసేసుకొని దాంట్లో గ్లాస్ వాటర్ పోసేసుకొని మనం 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలన్నమాట. పెసరకట్టు ఇది. కుక్కర్ సెట్ చేసేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇదిగోండి, 3 విజిల్స్ అయిపోయిన తర్వాత సపరేట్గా తాలింపు వేసుకున్నాను నేను. ఆ తాలింపుని దీంట్లో వేసేసి పప్పులాగా ఉంది కదా, దీంట్లో చాలా వాటర్ పోసుకోవాలండి. ఇంకా ఎందుకనంటే కట్టు అంటేనే చలవ కట్టు అండి ఇది, అందుకని చెప్పేసి ఎక్కువ వాటర్ కంటెంట్ దీంట్లో ఉండాలి. సో దానికోసమని వాటర్ ఎక్కువ పోసుకొని తర్వాత ఇష్టమైన వాళ్ళు నిమ్మకాయ పిండుకోవచ్చు, లేకపోతే కనుక చింతపండు రసం పోసుకోవాలన్నమాట. మళ్ళీ దీన్ని కాసేపు ఉడకనివ్వాలి. ఇలా బబుల్స్ లాగా వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. తర్వాత నిమ్మకాయ పిండుకోవాలన్నమాట. నిమ్మకాయ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను నిమ్మకాయ పిండాను. మోస్ట్లీ మా ఇంట్లో అయితే మేము నిమ్మకాయ పిండుకుంటామండి. ఇంకా నిమ్మకాయ కనుక అవైలబుల్గా లేదు అని అంటే మాత్రం పప్పు ఉడికిచ్చేటప్పుడు నేను చింతపండు కూడా వేసేస్తాను అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి.